హాయ్ అండి. ఈరోజు మేమైతే దేవునికి పూజ చేసుకొని నైవేద్యం కింద పొంగల్నైతే ప్రిపేర్ చేశామండి. దేవునికి పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టి ఈ పొంగల్నైతే మేమందరం టేస్ట్ చేశామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ పొంగల్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయాలంటే దీనికోసం ముందుగా కావాల్సింది ఒక గ్లాసు బియ్యాన్ని అయితే తీసుకోవాలండి. మామూలు బియ్యం అయినా పర్వాలేదు, లేదా రేషన్ బియ్యం అయినా బాగుంటుందండి. అందుకని ఒక గ్లాస్ బియ్యం తీసుకొని దానికి కొద్దిగా కందిపప్పును కూడా యాడ్ చేసుకొని రెండు బాగా కడిగి ఒక అర్ధగంట వరకు నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఆ గిన్నెలో ఒక ప్యాకెట్ వరకు అయితే పాలను పోసుకొని లో ఫ్లేమ్ మీద పాలను మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం కందిపప్పు మిశ్రమాన్ని అయితే ఆ పాలల్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదండి, లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది అడుగంటే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అయితే దీనికి కొలతలు వచ్చేసి ఒక అర కేజీ బియ్యానికి 200 గ్రాముల బెల్లం అయితే పడుతుందండి. ముందే బెల్లాన్ని దంచి పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే యాలక్కాయలను కూడా దంచి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యిని కొద్దిగా వేడైన తర్వాత బాదం పప్పు అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీదనే బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకుంటున్న రైస్ అయితే 3 భాగాలు ఉడికిపోయిన తర్వాత దాంట్లో ముందుగా దంచి పెట్టుకున్న బెల్లం అయితే ఉంది కదండి, ఆ బెల్లాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీని కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని అది కూడా వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంతేనండి. ఇలా చాలా ఈజీగా మనము పొంగల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని కొంతమంది వట్టిపప్పు కాంబినేషన్తో కూడా తింటారండి. వట్టిపప్పు లేకపోయినా వట్టిగా తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? అంతేనండి. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.